విపశ్యాన నడక ధ్యానం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూడండి, మనం గంటల తరబడి ధ్యానంలో కూర్చుంటాం కదా, కానీ ఆ ప్రశాంతతను మన బిజీ లైఫ్లోకి తీసుకురావడం ఎలా? అదో పెద్ద సవాల్. సరిగ్గా ఇక్కడే ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఈ వాకింగ్ మెడిటేషన్. సరే, మొదటిది, దీని అసలు ఉద్దేశ్యమేంటి? ఇది మనసుకి, మీరు నమ్మరుగాని, ఒక రకమైన గేర్ షిఫ్ట్ లాంటిదన్మాట. మనసులో ఆలోచనలు తుఫానులా ముసురుకున్నప్పుడు కూర్చోవడం కన్నా ఈ నడక మనకి చాలా స్పష్టతనిస్తుంది. అందుకే చూడండి, అనుభవజ్ఞులైన భిక్షువులు కూడా ఎక్కువసేపు ధ్యానం చేసినప్పుడు వచ్చే అలసటను పోగొట్టుకోవడానికి దీన్నే ఆచరిస్తారు. ఇక రెండవది, మరి దీన్ని ఎలా చేయాలి? పెద్దగా కష్టమేమీ కాదు. దీనికి మీకు పెద్ద స్థలం కూడా అక్కర్లేదు. ఓ 5 నుంచి 10 అడుగులు ప్రశాంతంగా నడవగలిగే దారి ఉంటే చాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వేగం కాదు, ప్రతి కదలికను గమనించడం. మీ శ్వాసకు తగ్గట్టుగా అడుగులు వేయాలన్నమాట. అంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు పాదాన్ని నెమ్మదిగా పైకి లేపాలి, శ్వాస వదులుతున్నప్పుడు దాన్ని మెల్లగా నేలపై పెట్టాలి. ఇక చివరగా మానసిక ఏకాగ్రత. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. మీరు గుర్తుపెట్టుకోవలసింది ఒక్కటే, చాలా సింపుల్ సూత్రం: ఆలోచించొద్దు, కేవలం ఫీల్ అవ్వండి. మన లక్ష్యమేంటంటే మనసుని పూర్తిగా శారీరక స్పర్శలతో నింపేయడం. అంటే పాదాలు నేలను తాకుతున్న ఫీలింగ్ అన్నమాట. ఎప్పుడైతే మనసు స్పర్శలపై ఉంటుందో ఆలోచనలకు చోటే ఉండదు, అవే ఆగిపోతాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ నడక ధ్యానం మనల్ని ఆలోచనల జైలు నుండి బయటపడేసి వర్తమానంలోని అనుభూతిలోకి నడిపిస్తుంది.